హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే T20 వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్ ఇండియా ఈజీగా గెలిచిందని చెప్పాలి. ఓడిపోయే సిచ్యువేషన్స్ నుంచి మ్యాచ్ అయితే సింగిల్ హ్యాండెడ్గా గెలిపించిన సూర్యకుమార్ యాదవ్కి హ్యాట్సప్. ఇంకా 71/6 సిచ్యువేషన్ నుండి ఇండియా ప్రెజర్లో ఉంది. మ్యాచ్ స్లిప్ అయ్యే స్టేజ్కి అయితే వచ్చింది. బట్ అప్పుడు క్రీజ్లో ఉన్న ఒకే ఒక్క ప్లేయర్, ది క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్. స్కై పవర్ఫుల్ బ్యాటింగ్తో 49 బాల్స్లోనే 84 రన్స్ కొట్టి ప్యూర్ అటాక్ అండ్ ప్యూర్ డామినేషన్తో మ్యాచ్ని అయితే సింగిల్ హ్యాండెడ్గా గెలిపించాడు. సూర్యకుమార్ యాదవ్కి ఎంత క్రెడిట్స్ ఇవ్వాలో మన ఇండియన్ బౌలింగ్ అటాక్ కూడా అంతే క్రెడిట్స్ ఇవ్వాలి. వన్స్ అగైన్ సూపర్ పర్ఫార్మెన్స్ బై ది ఇండియన్ టీమ్. మెయిన్గా డెత్ ఓవర్స్లో యూఎస్ఏ బౌలర్స్ అయితే ఒక ఆట ఆడుకున్నాడని చెప్పాలి సూర్యకుమార్ యాదవ్. అండ్ దెన్ ఇండియన్ బౌలర్ సెంట్రీతో, టైట్ స్పెల్స్తో, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్తో టోటల్ మ్యాచ్ని సీల్ చేసింది ఇండియన్ టీం. కెప్టెన్ నాక్ ప్లస్ కిల్లర్ బౌలింగ్ ఈక్వల్ టు ఇండియన్ గ్రాండ్ విక్టరీ అని చెప్పాలి. ఇంకా పూర్తిగా మ్యాచ్ డీటెయిల్స్ విషయానికి వస్తే యూఎస్ఏ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకుంది. సో మనందరం చాలా ఈజీగా ఫిక్స్ అయ్యాం. ఇండియన్ టీం దగ్గర నుంచి 250, 270, 300 కొడుతుంది అనుకున్నాం. మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాగానే యూఎస్ఏ బౌలర్స్ నుంచి అయితే వేరే లెవెల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం. మెయిన్గా అభిషేక్ శర్మకి వాళ్ళు ప్లాన్ చేసిన ప్లానింగ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఇంకా మన ఇండియన్ టీం బ్యాటింగ్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ అయితే ఓపెనింగ్ చేశారు మన T20 వరల్డ్ కప్. ఇందులో అభిషేక్ శర్మని అయితే డక్అవుట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది యూఎస్ఏ బౌలర్ అయిన అలీ ఖాన్. ఇతనైతే బెస్ట్ స్ట్రాటజీస్ వచ్చారని చెప్పారు అభిషేక్ శర్మ మీద. మరి చూడాలి, అభిషేక్ శర్మ ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. ఇంకా నెక్స్ట్ మ్యాచెస్లో ఎలా ఆడతాడో, తను ఆడితే ఎలా ఉంటుందో T20 వరల్డ్ కప్ చూపించాల్సిందే. ఇంకా అప్పుడు వచ్చాడు తిలక్ వర్మ అండ్ ఇషాన్ కిషన్. వీళ్ళిద్దరి దగ్గర నుంచి బెస్ట్ పార్ట్నర్షిప్ చూసామని చెప్పాలి. మెయిన్గా తిలక్ వర్మ ఇండియన్ టీంకి ఎందుకు ఇంపార్టెంట్ మళ్ళొకసారి ప్రూవ్ చేశాడు. టోటల్గా తను ఆడిన 16 బాల్స్ నుండి 25 రన్స్ అయితే చేశాడు. బట్ ఇషాన్ కిషన్ దగ్గర నుంచి కూడా కొన్ని సిక్సెస్ అయితే చూసాం. బట్ ఫైనల్గా ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ ఇద్దరు కూడా 20+ రన్స్ అవుట్ అయ్యారు. అప్పుడు వచ్చాడు మా సూర్యకుమార్ యాదవ్, ది గ్రేట్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియా. ఇంకా సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన ఇండియన్ టీం బ్యాటర్స్ ఎవరెవరు ఎంత స్కోర్ కొట్టారో మాట్లాడుకుందాం. శివన్ డూబే డక్అవుట్, రింకు సింగ్ జస్ట్ 14 బాల్స్లో 6 రన్స్ మాత్రమే. అండ్ హార్దిక్ పాండ్యా కూడా రావడం ఒక 4 కొట్టి తన కూడా 5 రన్స్ అవుట్ అయ్యాడు. ఇండియన్ బ్యాటర్స్లో ఒక సూర్యకుమార్ యాదవ్ మాత్రమే నిలబడి 84 రన్స్ కొడితే ఇండియన్ టీం టోటల్గా 162 టార్గెట్ అయితే ఇచ్చింది యూఎస్ఏకి. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్తో పాటు ఇంకొక బ్యాట్స్మెన్ నిలబడి ఉంటేనా ఈజీగా 200+ రన్స్ అయితే కొట్టేటోళ్ళు. సో ఇండియన్ టీం బ్యాటింగ్ ఎలాంటి స్ట్రెంత్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ ఇండియన్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్. ఇంకా సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడుకుంటే తనైతే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. ఈరోజు టోటల్గా 171 స్ట్రైక్ రేట్తో మ్యాచ్ని అయితే వన్ సైడ్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మెయిన్గా యూఎస్ఏ బౌలర్స్ అయిన వ్యాన్ అయితే 4 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 4 వికెట్ తీసిన బౌలర్స్ అయినా అలాంటి బౌలర్స్తో కూడా డెత్ ఓవర్లు అయితే ఒక ఆట ఆడుకున్నాడని చెప్పాలి. టోటల్గా యూఎస్ఏ బౌలర్ అయితే 4 ఓవర్స్లో 65 రన్స్ ఇచ్చారంటే మెయిన్ కారణం సూర్యకుమార్ యాదవ్. ఇంకా యూఎస్ఏ బౌలర్స్ విషయానికి వస్తే వాళ్ళ స్పిన్నర్స్ అయితే వేరే లెవెల్ బౌలింగ్ చేశారు. మొహమ్మద్ మోసిన్, హర్మిత్ సింగ్ ఇద్దరు కలిసి టోటల్గా 8 ఓవర్స్లో జస్ట్ 42 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ అయితే తీశారు. వేరే లెవెల్ స్పిన్ బౌలింగ్ అని చెప్పాలి యూఎస్ఏ దగ్గర నుంచి. ఇది టోటల్ ఫస్ట్ ఇన్నింగ్స్. సెకండ్ ఇన్నింగ్ 162 టార్గెట్తో వచ్చిన యూఎస్ఏ టీం ఫస్ట్ 2 ఓవర్స్లోనే 2 వికెట్స్ తీసి చూపించింది మన ఇండియన్ టీం. మెయిన్గా హర్షదీప్ సింగ్ అండ్ సిరాజ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది. టోటల్గా ఫస్ట్ 10 ఓవర్స్లోనే 49 ఫర్ 3 వికెట్స్ అయింది యూఎస్ఏ బ్యాటింగ్ లైనప్. బట్ ఫైనల్లీ అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి ఇలాంటి బెస్ట్ స్పిన్నర్స్ మన టీంలో ఉండడం వల్ల మిడిల్ ఓవర్స్లో ఈజీగా వికెట్ తీసి మ్యాచ్ అయితే ఈజీగా గెలిచింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఇండియన్ టీం. మెయిన్గా సూర్యకుమార్ యాదవ్ నుంచి బెస్ట్ క్యాప్టెన్సీ చూసామని చెప్పాలి. జస్ట్ 5 బౌలర్స్ మాత్రమే యూజ్ చేశాడు. హర్షదీప్ సింగ్, సిరాజ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ అండ్ హార్దిక్ పాండ్యా ఈ 5 బౌలర్స్ కూడా అదర్ కొట్టి మ్యాచ్ అయితే వన్ సైడ్ చేయడానికి మెయిన్ కారణం అయ్యారని చెప్పారు. ఇంకా నెక్స్ట్ మ్యాచ్కి ఇంకా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం ఇండియన్ టీం. నెక్స్ట్ మ్యాచ్కి ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ వీళ్ళ ముగ్గురు అయితే స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల్సిందే, గెలవాల్సిందే నెక్స్ట్ మ్యాచ్. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.